కానీ వాళ్ళ మర్చిపోతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ లేదా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని జైళ్లలో పెట్టినా సరే ఎవరు వెనక తగ్గేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ అదే శక్తితోటి అదే ఇంకా 100 రెట్ల శక్తితోటి ముందుకు పోరాటం చేసి ముందుకు వెళ్తారు. ఆ విషయంలో ఎవరు కూడా వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరండి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే నిజంగా కేవీ రావు గారిని ఆ రోజున భయపెట్టి ఆ పోర్టు యొక్క ఇది రాయించుకుంటే వాటాలు రాయించుకుంటే ఆ రోజున 41.12% రాయించుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పోర్టు వాటా రాయించుకునేటప్పుడు పూర్తి వాటా అంటే మెజారిటీ ఆఫ్ వాటా, పూర్తి వాటా రాయించుకోకపోయినా మెజారిటీ ఆఫ్ వాటా మన చేతిలో ఉంటే మనం ఏం చెప్తే అది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా సరే మెజారిటీ, ఇప్పుడు గన్ పెట్టి రాయించుకున్నారు లేదా భయపెట్టి రాయించుకున్నప్పుడు మెజారిటీ ఓటా రాయించుకుంటారు కదండి. మెజారిటీ ఓటా ఆ రోజున కోర్టులో ఎవరు రాయించుకున్న దాఖలాలు లేవు. ఆయన స్వయంగా అమ్ముకున్నాడు కాబట్టి ఆ 41 ఆయన ఎంత అమ్మితే అంతే కొనుక్కున్నారు వీళ్ళు. అదొక పాయింట్. అరబిందోకి వాటా ఉందిగా ఇప్పుడు. ఏదండి? అరబిందోకి అయితే వాటా ఉందిగా. అరబిందోకి వాటా ఉందండి, కొనుక్కున్నారు. అరబిందో అనేది చాలా చిన్న కంపెనీ ఏమి కాదు, ఏదో చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అనేది కాదు. ఎంత ఉంది? 41% వాటా ఉందండి. మిగిలిన వాళ్ళకి మిగిలింది కేవీ రావు గారికే ఉంది వాటా. కాదండి, కేవీ రావు గారికి జీరో లేదు. ఆయనకి కేవీ రావు గారికి మిగిలిన వాటా ఉంది సార్. ఈ రోజుకి కూడా సిఇఓగా కేవీ రావు గారి మనిషే ఉన్నారు. బాజీ గారు మీరు అది కరెక్ట్ గా ఒకసారి చెక్ చేయండి. ఈ రోజుకి కూడా సిఇఓగా కేవీ రావు గారి మనిషే ఉన్నారు. 41% ఓటా మాత్రమే అరబిందోకు ఉంది, మిగతా ఓటా అంతా కూడా కేవీ రావు గారిదే. అది ఒక పాయింట్ మేడం గారు. నెక్స్ట్ రెండో పాయింట్, ఇప్పుడు నిజంగా లాక్కోలేదంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రెండో పాయింట్ అండి, నిజంగా ఆ రోజున మేము అధికారంలో ఉన్నాం, మేము లాక్కున్నామని చెప్పి ఆయన ఈ రోజున కంప్లైంట్ చేయడం జరిగింది. కేవీ రావు అనే వ్యక్తి మీలాగా నాలాగా లేకపోతే బాజీ గారి లాగానో లేకపోతే మా కిరణ్ లాగానో మస్తాన్ రావు గారు లాగానో చిన్న వ్యక్తి కాదండి. వందల వేల కోట్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తి. కాలిఫోర్నియాలోనూ లేకపోతే అమెరికాలోనూ అక్కడ ద్రాక్ష తోటలు రకరకాల వ్యాపారాలు ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆ రోజున అంత పెద్ద వ్యక్తి అయినప్పుడు ఆ రోజున ఆయనకు బోల్డెన్ మార్గాలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇక్కడ కంప్లైంట్ చేయకపోతే కోర్టులోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. నన్ను ఇలాగ ఇది చేశారు ఇలాగని చెప్పి కోర్టులో ప్రైవేట్ పిటిషన్స్ దాఖలు చేయొచ్చు. కానీ ఏ విధమైన కంప్లైంట్స్ గత 4 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ దాఖలు చేసిన సందర్భాలు లేవు. పోనీ అది వదిలేయండి. ఆ రోజున వదిలేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు పీడిఎస్ రైస్ బియ్యం విషయం వ్యవహారం వెలుగులోకి వచ్చి గొడవ జరుగుతున్నంత వరకు కూడా ఆయన నా దగ్గర నుంచి పోర్టు అక్రమంగా లాక్కున్నారు అని చెప్పి ఆయన ఎక్కడా కూడా కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు ఈ 6 నెలల కాలంలో. మరి నిజంగా ఆయన దగ్గర నుంచి లాక్కున్నప్పుడు ఈ రైస్ వ్యవహారం వచ్చేవరకు ఆయన ఎందుకు కంప్లైంట్ చేయలేదండి? అంటే ఒక ఇష్యూని ముందు తెర మీదకు తీసుకువచ్చి దాని వెనకాలగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిపి ఆడుతున్న కుట్ర ఇది. ఏంటి, మళ్ళీ పోర్టుని వాళ్ళు హస్తగతం చేసుకోవాలి. ఎందుకంటే కేవీ రావు గారికి పోర్టు ఇచ్చింది ఎవరండి? 1999లో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచే కేవీ రావు గారు బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఈ పోర్టులోకి ఎంటర్ అవడం జరిగింది. అంతే తప్ప ఆయన ఏమి ఫస్ట్ నుంచి కూడా అరబిందోకి ఎప్పుడు వచ్చిందండి? మీ హయాంలోనే కదా. ఏదండి అరబిందోకి వాటా? అరబిందో కాదండి, కేవీ రావు గారికి పోర్టు ఎలా వచ్చింది? ఓకే, కేవీ రావు నుంచి కేవీ రావు గారు అరబిందోకి వాటా ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి మనిషిగా ఆయన పోర్టులోకి ఎంటర్ అయ్యారు, వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరబిందోకి ఎప్పుడు వచ్చింది? ఏదండి అరబిందోకి ఎప్పుడు వచ్చింది వాటా? అరబిందోకి మా టైంలో కొనుక్కున్నారు మేడం గారు. మీ టైంలో అయితే కొనుక్కోవడం, ఆ టైంలో అయితే లాక్కోవడం పెట్టింది. కానీ కేవీ రావు గారికి ప్రభుత్వం కట్టబెట్టింది, మేమెవరో కట్టబెట్టలా. కేవీ రావు గారికి ప్రభుత్వం కట్టబెట్టింది పోర్టుని. ఆ రోజున లాభాల్లో ఉన్న పోర్టుని ప్రభుత్వం నిర్వహించకుండా కేవీ రావు గారికి ఎందుకు కట్టబెట్టిందండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పార్ట్నర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ గతంలో కేవీ రావు గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారండి? ఈయన అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, కోట్లు వేల కోట్లు దోచుకుంటున్నాడు పోర్టు మీద. 19 ఎలక్షన్స్ కి ముందు ఆయన వందల ఆరోపణలు చేశాడు. ఆయన ప్రతి చోట ఇదే కేవీ రావు గారి మీద ఆరోపణ చేశాడు. ఈ రోజు అదే కేవీ రావు గారు ఆయన మంచోళ్ళు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మీద పల్లెత్తి మాట మాట్లాడట్లేదు. మరి ఇన్ని రకాల కాంగ్రెస్ ఆరోపణలకు ఏం చెప్తారు రమేష్ గారు? ఎందుకు పట్టించుకోవట్లేదు?
వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలను ఒక్కోటి బయట తీస్తున్నారు కానీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఎక్కడో ఏదో జరుగుతోంది అనే ఒక డిమాండ్ తెర మీద దగ్గర తీసుకొస్తున్నారు. ఆధారాలు ఉంటే ఈ పాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ విధమైన యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ షర్మిల గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆవిడ పర్సనల్ గ్రడ్జ్ తోటి ఆవిడ ఈ విధమైన పోరాటాలు చేస్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చూపించుకుని అక్కడ ఏదో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అదే కానీ చేస్తున్న వ్యక్తిగతమైన విమర్శలు కాదు, రాజకీయంగా జరుగుతున్నటువంటి పనులు వస్తున్నటువంటి వాస్తవాలనే కదా చెప్తున్నారు అంటున్నారు. ఏమంటే రాజకీయంగా జరిగినటువంటి పనుల మీద ఆవిడ మాట్లాడుతూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి వస్తున్న ఆరోపణలు మీ పార్టీ మీద గత ప్రభుత్వం మీదే కదా. అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఎంతవరకు పాత్ర ఉంది, ఎంతవరకు ఇది ఉంది అనేది కూడా ఆవిడేం ఆలోచించట్లా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆవిడకి ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఆవిడ పర్సనల్ గ్రడ్జ్ ని తీర్చుకోవడానికి పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆవిడ ఉపయోగించుకుంటుంది. ఆవిడ మాట్లాడుతున్న మాటల్లో షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఒకటి తప్పని చెప్పండి. అన్ని తప్పులేనండి, అన్ని తప్పులే, ఏది తప్పు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఏసీబీ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన దాని గురించి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది తప్ప 99లో ఈ పోర్ట్ ని కేవీ రావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కట్టబెట్టారు, దాంట్లో జరిగిన ఒప్పందాలేంటి, ఇవన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇప్పుడు గత 5 సంవత్సరాల దాని మీద మీరు పెట్టచ్చు కదా సార్. 19-24 మీరే కదా అధికారంలో ఉంది. గతంలో ఎందుకు లాభాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా అప్పగించారని చెప్పి మీరెందుకు ఆ రోజుల్లో లేవనెత్తలేదు ఈ అంశాన్ని? ఏ అంశాన్నండి? ఈ పోర్టు సంబంధించి కూటమి ప్రభుత్వం కావాలని లాభాల్లో ఉన్న ఇచ్చింది కేవీరావు కని. అవునండి, రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత 20 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉన్న పోర్టుని 30 years కి అగ్రిమెంట్ పొడిగించారు. ఎందుకంటే వీళ్ళ మూలంగా గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు దాన్ని అగ్రిమెంట్ ని పొడిగించారు. ఆ పొడిగించిన తర్వాత ఇంకా పోర్టాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదో జరుగుతున్న వ్యవహారాన్ని కెలుక్కుని దాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. కాబట్టి అలాంటి కుట్రపూరిత రాజకీయాలు, కక్ష రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కెలుక్కోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పోర్ట్లో వాటాలు అనేది కామన్ గా జరుగుతుంది. కాబట్టి మా హయాంలో కూడా ఆ విధమైన వాటాలు జరిగాయి, దాంట్లో తప్పే ఉంది అంటున్నారు. మా హయాంలో జరిగింది అనే దానికి కొనుక్కున్నారండి. ఇక్కడ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోర్టుని కట్టబెట్టారు, బ్యాక్ డోర్ ఎంట్రీ జరిగింది. అక్కడ ఏమి కొనుక్కోలేదు పోర్టుని. దాని మీద వాటాలు లాభాలు తీసుకుంటారు చెప్పారు కదండి. దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారు, దీంట్లో నాకు ఏ విధమైన పాత్ర లేదు, ఏం కావాలనేది అరెస్ట్ చేసుకోండి, నేను సిద్ధం దేనికైనా అని చెప్పారు. ఎంక్వైరీ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, నేను తప్పు చేసుంటే అని చెప్పి విజయసాయి రెడ్డి గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేసే అక్రమ కేసులకు కానీ అరెస్టులకు కానీ ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు. దేనికి భయపడే పరిస్థితి అయితే లేదండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి విజయ్ కిరణ్.